ఈ వీడియోలో డోనర్ ఏరియా మేనేజ్మెంట్ గురించి మాట్లాడదాం. అసలు ఈ డోనర్ ఏరియా మేనేజ్మెంట్ ఏంటి? ఏ వీడియోస్ చూసినా తర్వాత ఏ రిజల్ట్స్ చూసినా మీకు ఫ్రంట్ ఏరియా మాత్రమే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. 4000 గ్రాఫ్స్ చేసాం, 5000 గ్రాఫ్స్ చేసాం, అన్లిమిటెడ్ గ్రాఫ్స్ చేసాం, ఇంత ఏరియా కవర్ చేసాం, ఇవన్నీ మాట్లాడుతుంటారు. కానీ మీ వెనకాల నుంచి ఏదైతే డోనర్ ఏరియా తీసారో అది ఎలా ఉంది అన్న డిస్కషన్ ఎవరూ చేయరు. ఎందుకంటే డోనర్ ఏరియా మేనేజ్మెంట్ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒకవేళ వెనకాల నుంచి ఓవర్ హార్వెస్ట్ చేసినా లేకపోతే ప్రాపర్ డోనర్ ఏరియా కేర్ తీసుకోకపోయినా కానీ రిజల్ట్స్ చాలా డిజాస్టర్స్గా ఉండొచ్చు. ఈ డోనర్ ఏరియాలో ఎందుకు ప్రాబ్లమ్స్ అవుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్లిమిటెడ్ గ్రాఫ్స్ ప్రామిస్ చేయడం. సో దీంట్లో ఏంటంటే డోనర్ ఏరియాకి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ముందు వాళ్ళ డోనర్ ఏరియా అసెస్మెంట్ చేస్తాం. సో వాళ్ళకు ఒక 1 స్క్వేర్ సెంటీమీటర్లో ఎన్ని హెయిర్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్ని వాళ్ళ కంప్లీట్ ఏరియాతోని డివైడ్ చేస్తాం. సో ఇలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం వాళ్ళకి ఒక 10,000 నుంచి 12,000 హెయిర్స్ ఉన్నప్పుడు ఓన్లీ ఒక 1/3 హెయిర్ మాత్రమే తీస్తాం. అంటే రఫ్లీ అరౌండ్ 3,000 to 4,000 గ్రాఫ్స్ తీస్తాం. ఒకవేళ ఈ లిమిట్ కనుక మనం క్రాస్ చేస్తే డోనర్ ఏరియా ఎక్సెసివ్గా డ్యామేజ్ అవుతుంది అండ్ వెనకాల హెయిర్ బాగా థిన్గా స్పార్స్గా కనిపిస్తుంది. సెకండ్ మెయిన్ రీజన్ హెయిర్ టు హెయిర్ ప్రాపర్ గ్యాప్స్ అనేవి లీవ్ చేయకపోవడం. ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసినా కానీ హారిజాంటల్గా మరి వర్టికల్గా హెయిర్ని లీవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం హెయిర్ని తీస్తామో ట్రాన్స్ప్లాంటేషన్లో ఆ హెయిర్ అనేది ఎప్పటికీ గ్రో అవ్వదు. సో మనం ఈ పక్క హెయిర్ని టచ్ చేయకుండా అట్లీస్ట్ ఒక 2 హెయిర్ని వదిలేసి మనం నెక్స్ట్ హెయిర్ని తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఇలా చేయకపోతే మల్టిపుల్ ప్యాచెస్ ఆఫ్ హెయిర్ లాస్ లాగా కనిపిస్తుంది. సో దీనివల్ల ఏరియాస్ అనేవి కంప్లీట్గా ఎంటీ అయ్యి చాలా అనెస్థెటిక్గా కనిపిస్తుంది. థర్డ్ రీజన్ ప్రాపర్ సైంటిఫిక్ వేలో డోనర్స్ని హార్వెస్ట్ చేయకపోవడం. కొన్నిసార్లు ఈ గ్రాఫ్స్ అనేవి ఒక 2 or 3 గ్రూప్స్లో ఉంటాయి. సో మనం హయ్యర్ మ్యాగ్నిఫికేషన్లో ఆ గ్రాఫ్స్ని ఐడెంటిఫై చేయకుండా ఈ సింగిల్ ఫాలిక్యులర్ యూనిట్స్ని ప్రాపర్గా పిక్ చేయకపోతే ఈ హెయిర్ రూట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ డోనర్ ఏరియా మేనేజ్మెంట్ కనుక సరిగ్గా చేయకపోతే అన్నిటికన్నా మోస్ట్ ప్రాబ్లమాటిక్ థింగ్ డోనర్ ఏరియా నెక్రోసిస్ అవుతుంది. ఈ నెక్రోసిస్లో ఒక ప్యాచ్ ఆఫ్ స్కిన్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి మొత్తం స్కార్ టిష్యూ లాగా అవుతుంది. సో ఇది ఎందుకు అవుతుంది అంటే ఎక్కువ మనం ఆ ఏరియాని డోనర్ ఏరియాని డ్యామేజ్ చేయడం వల్ల అక్కడున్న బ్లడ్ సర్క్యులేషన్ కూడా స్టాప్ అయిపోతుంది. సో అలా స్టాప్ అవ్వడం వల్ల ఆ ఏరియా అంతా నెక్రోసిస్ అయ్యి డ్యామేజ్ అవుతుంది. సో ఒక ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే నాట్ ఓన్లీ ద ఫ్రంట్ ఆర్ రెసిపియంట్ ఏరియా ఇది ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. సో డోనర్ ఏరియా కూడా ఎవరు ఐడెంటిఫై చేయలేని విధంగా ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడే మీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ డోనర్ ఏరియాలో కూడా సేఫ్ డోనర్ ఏరియాని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఒకవేళ సేఫ్ డోనర్ ఏరియా నుంచి మీకు గ్రాఫ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయకపోతే రిజల్ట్స్ని పర్మనెంట్గా ఉండవు. ఒకవేళ సేఫ్ డోనర్ ఏరియా నుంచి గ్రాఫ్స్ని కంప్లీట్గా తీయకపోతే మీ రిజల్ట్స్ పర్మనెంట్గా ఉండవు. ఏవైతే హెయిర్స్ సేఫ్ డోనర్ ఏరియా నుంచి తీసారో అవి మాత్రమే పర్మనెంట్గా ఉంటాయి. మిగతా ఏరియాస్ పైన కింద నుంచి సేఫ్ డోనర్ ఏరియా పైన కింద ఏవైతే హెయిర్స్ తీసారో ఆ హెయిర్స్ కంప్లీట్గా లాస్ అవుతాయి. సో దీనివల్ల మీకు ఒకవేళ 4,000, 5,000 గ్రాఫ్స్ ఇంప్లాంట్ చేసినా అల్టిమేట్గా సర్వైవ్ అయ్యేది ఓన్లీ 3,000. సో దీనివల్ల మీరు అన్నెసెసరీ గ్రాఫ్స్కి పేమెంట్ చేశారు అండ్ అదేవిధంగా అంత గ్రాఫ్స్ డ్యామేజ్ కూడా మీ స్కాల్ప్కి అయింది. సో వీటిని అవాయిడ్ చేయడం అండ్ ఎక్స్పర్ట్ దగ్గర ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్.